తెలుగుదేశం పార్టీకి ప్రాపగాండా కోసం వేరే టీంని ఎవరిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే చాలా ప్రాపగాండాలో పర్ఫెక్ట్ టీం ఉంటుంది. అంటే వాళ్ళలో వాళ్ళే ఒక్కసారి ఇది కరెక్ట్ అంటే ఇక చచ్చినా అదే కరెక్ట్ అంటారు, ఒక్కసారి ఇది రాంగ్ అంటే అది చచ్చినా అదే అంటారు. ఆ విధమైనటువంటి సైకలాజికల్ ప్రిపరేషన్ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల గణంలో. ఎలాగూ అంటే ఎన్టీ రామారావు దేవుడు అన్నప్పుడు అందరూ సైకలాజికల్గా అలాగే ఫీల్ అయ్యారు. ఎన్టీ రామారావు రాక్షసుడు అన్నప్పుడు సైకలాజికల్గా అలాగే ఫీల్ అయ్యారు. నరేంద్ర మోడీ రాక్షసుడు అన్నప్పుడు అందరూ అలాగే ఫీల్ అయ్యారు. నరేంద్ర మోడీ దేవుడు అన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యారు. వాళ్ళ ఆ ఫీలింగ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదొక వైబ్రేషన్ అనమాట. ఆ స్థాయి వైబ్రేషన్ ఎప్పుడూ కూడా 2019 ఎలక్షన్స్ చూసినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా 2018 తెలంగాణ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అన్నప్పుడు అదే ఇక మొత్తం మీరు ఏం మాట్లాడినా సరే గెలుస్తుంది అన్నట్టు.